ఈ నెల 8న సుల్తానాబాద్ సాయి గార్డెన్లో తలపెట్టిన జిల్లా బ్రాస్ బ్రాండ్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా 2వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగుల మల్యాల రామయ్య కోరారు. ఈ మేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం చలో సుల్తానాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ డిమాండ్లతో నిర్వహించే మహాసభకు ఉమ్మడి జిల్లాలోని బ్రాస్ బ్యాండ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజన్న, పట్టణ అధ్యక్షుడు రాజ్ మొహమ్మద్, ఎండి సాయిబాబే సెన్, లక్ష్మీనారాయణ, రాచకొండ చందు, సోనాయి శంకర్, సోనాయి ప్రశాంత్ కుమార్, బిడుదల మల్లయ్య, కల్లేపల్లి లింగయ్య, గద్దెల రాజు, ఎదునూరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రాస్ బ్రాండ్ వర్కర్స్ యూనియన్ గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ సమస్యలపైన పోరాటం చేస్తుందో, గతంలో ఒకటో మహాసభను కూడా ఈ పెద్దపల్లిని జరిగి పెద్ద ఎత్తున మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మేము అప్పటి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా బ్రాండ్ వృత్తిదారులకు కళాకారులుగా గుర్తించాలి. అదేవిధంగా వాళ్లకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి. ఉచితదారులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. బ్యాండ్ పరికరాలు సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా 50 సంవత్సరాల నిన్న ఉచితదారులందరికీ ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము పెద్ద ఎత్తున మహాసభ జరిపి దాని తర్వాత కూడా అసెంబ్లీలకు పోయి మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఇతర వాళ్ళకు కూడా ప్రత్యక్ష నాయకులు కూడా కలిసి మేము మెమోరాండాలు సమర్పించడం జరిగింది. అయితే సరే మంచిది అన్నటువంటి అప్పటి ప్రభుత్వం ఏదైతున్నదో మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి జరపలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏదైతున్నదో మేము పెట్టిన డిమాండ్లు ఏం పెద్దవి కావు. ఇవాళ అనేక రంగాల్లో మరి ఉచిత బియ్యం నుంచి మొదలుకుంటే అనేక రంగాల్లో అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక పథకాలను తీసుకువచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కనుక మరి వాళ్ళ వృత్తిదారులకు వీళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతున్నదో బ్యాండ్ ఏదైతున్నా మేళాలను ఏదైతున్నదో ఉచితంగా సరఫరా చేసేటువంటి పరిస్థితి పెద్ద సమస్య ఏమి కాదు. కానీ మాకెందుకులే అనేటువంటి పద్ధతులు ఏదైతున్నదో ఇవాళ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. మేము మళ్ళీ ఈ 2వ మహాసభలను కూడా సుల్తానాబాద్లో మరి సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏదైతున్నదో మేము రేపు జరగబోతున్నాం. అందులో కూడా ఇంకా గతంలో పెట్టినటువంటి సమస్యలు కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో జరిగింది. పోలీసులు ఒకవైపు, అదేవిధంగా మరి వాళ్ళు వృత్తిదారులు ఏదైతున్నదో వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి అనేక ఆటాలు కల్పించేటువంటి పద్ధతిలో గోదావరి కానీ ఇతర ప్రాంతాల్లో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేము పెట్టేటువంటి డిమాండ్లను చేయకుంటే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే పని కూడా చేస్తాము. కనుక అందుకనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి మన ఎమ్మెల్యే మరి చింతకుంట విజయరామారావు గారు, దాసరి మనోహర్ రెడ్డి గారిని, గుజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జి విజయ్ కుమార్ మాజీ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరినీ కూడా మరి పిలవడం జరిగింది. కనుక మరి ఈ ముగ్గురు 3 రకాల పార్టీల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా స్పందించేటువంటి పరిస్థితి జరిపి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే నిరంతరం కూడా మేము ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కనుక మేము పెట్టిన ఏవైతున్నాయో వాస్తవంగా అనేక సంక్షేమ పథకాల్లో ఇది చాలా చిన్నది. కనుక దీన్ని తప్పనిసరిగా ఏదైతున్నదో అమలు చేసేటువంటి పరిస్థితులు జరగాలి. మరి కార్మికులకు మరి రాత్రి బ్యాండ్ వాయించేటువంటి పరిస్థితుల్లో పోలీసులపైన మరి ఎలాంటి జరగకుండా మరి వాళ్ళకు కూడా రక్షణ కల్పించేటువంటి పరిస్థితి జరగాలి. కనుక ఇట్లా ఈ యొక్క 5 సమస్యలను ఖచ్చితంగా మరి అమలు చేసే పరిస్థితి జరిపి మరి మాకు రక్షణ కల్పించే చేయాలనేటువంటి దానిలో మహాసభలో మేము అనేక తీర్మానాలు రేపు చేయబోతున్నాం. ఆ తీర్మానాల్లో ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో అమలు చేయడానికి
నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. అది ఏ ప్రభుత్వమైనా కానీ, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. లేకుంటే ఆందోళన చేస్తాం, లేకుంటే ధర్నాలు చేస్తాం, లేకుంటే రస్తారోకోలు కూడా చేసి మేము హక్కులను సాధించేటువంటి పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికే రేపు జరిగేటువంటి 8వ తారీఖు జరిగేటువంటి మహాసభలో మరి అనేక ఉద్యమ కార్యక్రమాలను, ఉద్యమ రూపాలను, ఉద్యమం ఎట్లా చేయాలనేటువంటి వాటి మీద, ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించేటువంటి దాని మీద ఒక రెఫరెండం తయారు చేసి ఈ యొక్క కార్మికులందరికీ కూడా మేము ఇస్తాం. అదేవిధంగా ప్రజలకు కూడా చెప్తాం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా చెప్తాం. అందరికి చెప్పి మా సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. లేకుంటే తప్పనిసరిగా ఉద్యమం పాట పడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కనుక మా సమస్యలు చాలా చిన్నవి కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.